అభిలాషులకి ఆత్మీయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. జ్యోతి ప్రజ్వలన అనంతరం మళ్ళీ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఉస్మానియా విద్యార్థి నాయకుడు చెరుకురి రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు పీరన్న గారు బీజేపీ కౌన్సిలర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. సన్మానం చేసుకుంటే బాగుంటది, తోపులాట కాకుండా. సార్ మీరే కొంచెం సహకరించి సార్. అందరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఎల్లవేళ అందుబాటులో ఉన్నటువంటి మా మేడం కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సోదరిమణి నా సొంతటి ఆడపడుచు కాకపోయినా అంతటి ఆనందాన్ని కలగజేసే వ్యక్తి అనురాధక్క బర్త్డే కావడం, ఆ సందర్భంగా ఈ రోజు రావడం. అనురాధక్క అంటే స్పెషల్. నాకే చిన్న చిన్న సమస్యలు వచ్చినా, హెల్త్ సమస్యలు వచ్చినా అన్నకు చేయను, అక్కకు చేస్తా. ఏంటంటే నర్సన్న నీకు ఏ ఆపద వచ్చినా మేము ఉన్నాము అన్న సంగతి మర్చిపోయి నమస్కరించిన నాకు రుణం తీరనిది. ఈ రోజు చాలా సంతోషం. కవంపల్లి సత్తన్న 30 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతానికి వచ్చి ఎంబీబీఎస్ చదువుకొని భార్య భర్తలు ఇద్దరు తన సొంత గడ్డ కరీంనగర్ గడ్డ, చాలా కరీంనగర్ ప్రాంతమైన ఆ ప్రాంతాన్ని వదిలి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి పేద ప్రజలకు చైతన్యం ప్రబలిన చేతన దాటికి ఓటమి నిలబడదని చెప్పి అభిరామమైన కృషి చేసి ఒక దుర్మార్గుడు అయినటువంటి ఒక నియంత్రని ప్రభుత్వాన్ని కుప్పగూడడంలో సత్తన్న పాత్ర కీలకం. మానకొండూరులో అక్కడ ఆ ప్రాంతంలో ఒక నియంత్రని ఓడగొట్టడంలో మనవంతుగా మంచి పాటలు సత్తన్నకించి తోడ్పడడానికి అవకాశం నాకు కలిగినందుకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఎక్కువ మాట్లాడను, ఏదన్నా ఒక మంచి పాటతోని మిమ్మల్ని అలర్ట్ చేస్తూ పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతున్నా. జమాల పొక్కము నీవే అన్నా సత్తన్నో, యుద్ధం మరువని కత్తెవి నీవే పేదల పెద్దన్నో. విరంగి శబ్దమా మానా కొండూరు రుణం తీర్చగా బయలెల్లెనో. జాతిముల కన్నో పడుతుడ మాయన్నో సత్తన్నో. కాంగ్రెస్ జెండా సైన్యం నీవే కవంపల్లి సత్తన్న. పొలనంతం చేసిన ధర్మయుద్ధ వేరివో. ఈ వైద్యం అందించి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అనేక మంది శిశువులని కాపాడిన ప్రముఖ డాక్టర్. నాకు వ్యక్తిగతంగా నా పిల్లలతోటి, నా భర్తతో ఎప్పుడైనా నాకు అనిపిస్తే నేను ఇప్పటికీ చెప్తాను, నేను ఇబ్రాహీంపట్నం వెళ్ళిపోతా అని చెప్తాను. మా స్టాఫ్ కూడా అంటారు, మేడం మీరు బాధపడద్దు మేడం, ఇక్కడ వచ్చేసేయండి, మేము మిమ్మల్ని చూసుకుంటామంటారు. ఎవరైనా కానీ పేషెంట్ ఎంత జ్వరంతో వచ్చినా, ఎంత నొప్పితో వచ్చినా వాళ్ళు నాతో ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే, అమ్మ నువ్వు బాగున్నావా అని మాట్లాడతారు. వాళ్ళకు వచ్చిన కష్టం చెప్పరు, కానీ ఫస్ట్ నా బాగోగులు అడిగిన తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకునేటువంటి గొప్ప ప్రేమ గల మనుషులు ఇబ్రాహీంపట్నం మనుషులు. డాక్టర్ గారిని మానకొండూరులో అప్పచెప్పేశాను, ఆయన అక్కడే చూసుకుంటారు. నేను మాత్రం ఇబ్రాహీంపట్నంలోనే ఉండి ఇంతకుముందు ఎలాగ మీకు 24 గంటలు నా వైద్య సేవలు మీకు అందించాను, అదేవిధంగా వైద్య సేవలు అందిస్తానని తెలియజేస్తూ, ఇంత దూరం నడిపించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా కొరకు, నా కుటుంబం కొరకు, హాస్పిటల్స్ కొరకు ఇక్కడ ఎవ్రీ టైం ప్రేయర్ చేసే ఒక తెలుసుకోవాలి. రమేష్ అన్న బిడ్డ పుట్టిన తర్వాత రమేష్ అన్న బిడ్డకు బాగాలేకపోతే చూసాడు. నాకు అట్లా సార్ పాపం ఎక్కడున్నాడో, ఏ లోకంలో ఉండో యాదన్న నాకు బాగా ఫోన్ చేసేది. ఏమనంటే శుభాకాంక్షలు. అదేవిధంగా పేరున వేదిక మీద ఉన్న మా గౌరవ పెద్దలందరికీ, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. మరొక్కసారి చెప్తున్నా,
పట్టు వదలని విక్రమార్కుడు మన డాక్టర్ సాబ్ మనందరికి తెలుసు. 1999వ సంవత్సరంలోనే అనురాధ మేడం శాసనసభలో ఉండాలి. వివిధ కారణాల వల్ల ఆ రోజు టికెట్ రాకపోయినా పట్టు వదలకుండా మహేష్ అన్న చెప్పినట్టుగా నేను అనేక సార్లు డాక్టర్ సాబ్ చెప్పిన, సార్ మీరు డీసెన్సీకి మారు పేరు, మృదు స్వభావి, తన లక్ష్యాన్ని తను ఎంచుకున్న యొక్క లక్ష్యాన్ని జయించేదాకా పోరాడిన డాక్టర్ సాబ్ మనందరికీ స్ఫూర్తి అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. నిజంగా నేను ఒక చిరకాల మిత్రుడు, అక్కడ నుండి చెప్పుకుంటూ వస్తే తాళ్ళ మహేష్ గౌడ్ గారు ప్రతి విషయంలో విన్నట్టుండి ఉన్నటువంటి వ్యక్తి. ఇక మా వేణు ఉద్యమాలను అటు పక్కన పెట్టి నాతో నడిచి ప్రతి విషయంలో ఉన్నటువంటి చెప్పిన చాలా తక్కువ. అప్పుడప్పుడు మార్కెట్ కమిటీగా ఉండి సర్వం కోల్పోయి బిడ్డకు గుల్లెన్ బ్యారీ సిండ్రోమ్ వస్తే ఆ రోజు లోపల ఒక ఇంజెక్షన్ 20,000 రూపాయలు. అప్పుడు తన అంటే ఆ బిడ్డ కోసం తపన పడే అప్పుడు చూస్తే నాకు కూడా కన్నీళ్ళు వచ్చినాయి. చిన్న బిడ్డ మీరు తిక్కతిక్క చేస్తే ఆమె ఒక్క పైసా తక్కువ చేయదు. కాబట్టి అంటే అటువంటి వ్యక్తి అన్ని సాక్రిఫైస్ చేసింది. ఒక మంచి వయసుని సాక్రిఫైస్ చేసింది.